ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు వరప్రధాని అయినటువంటి తుంగభద్ర ప్రాజెక్టు ఇప్పుడు కొత్త గేట్ల అమరికతో సరికొత్త రూపును సంతరించుకుంది. 51 కోట్ల వ్యయంతో మొత్తం 33 గేట్ల ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. వీటిని ఇవాళ కర్ణాటక సీఎం డీకే శివకుమార్, అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి ఎస్ఆర్ పాటిల్తో కలిసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. 73 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి తుంగభద్ర ప్రాజెక్టు 2 రాష్ట్రాల్లో లక్షల ఎకరాల ఆయకట్టుకు జీవనాడిగా నిలుస్తోంది. అయితే 2024 ఆగస్టులో వచ్చినటువంటి వరద ప్రవాహానికి 19వ గేటు కొట్టుకుపోయింది. అప్పటికప్పుడు నీటి వృధాను కూడా అడ్డుకునేందుకు ఏపీ సర్కార్ చొరవతో సీఎం చంద్రబాబు సూచనలతో సీనియర్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు నేతృత్వం వహించి సాఫ్ట్ లాక్ గేట్ను అమర్చారు. స్పిల్ వే గేట్లు అన్ని కూడా మార్చాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇవ్వడంతో 6 నెలల్లో కొత్త గేట్లను కూడా పూర్తి చేసి ఏపీ, కర్ణాటక రాష్ట్రాలు పునర్జీవం పోశాయి. తుంగభద్ర ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు, వరద అలాగే వందల గ్రామాలకు తాగునీరుతో ఏపీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు కీలకంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లోనే తుంగభద్ర ప్రాజెక్టు కింద 1.46 లక్షల హెక్టార్లకు సాగునీరు అందుతోంది. కుడి కాలువ ద్వారా కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు సాగునీరు అందుతోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు భద్రతను ఏపీ, కర్ణాటక రాష్ట్రాలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని గేట్ల ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేశాయి. గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని హోస్పేటలో జరిగే బహిరంగ సభలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు.